హల్లెలూయా. ప్రైజ్ లార్డ్ అందరికీ. దేవుడి రోజే వాక్యం ద్వారా మాట్లాడుతున్నారో చదువుకుందాం. ఇర్మియా 6వ అధ్యాయము 22వ వచనం. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఉత్తర దేశం నుండి ఒక జనము వచ్చుచున్నది, బూదిగంతములో నుండి మహాజనము లేచి వచ్చుచున్నది. వారు వింటే ఈటను వాడనేర్చిన వారు, అది ఒక క్రూర జనము, వారి జాలి లేని వారు, వారి స్వరము సముద్ర ఘోషం వలె నున్నది. యెహోవా వీళ్ళకి ముందే సెలవిచ్చుచున్నాడు, మీకు ఒక కీడు రాబోతుంది. ఉత్తర దిక్కున నుండి ఒక మహాజనము లేచి వచ్చుచుంది, అది క్రూర జనము, జాలి లేనివారు. ఆ యుద్ధం కచ్చేవారు క్రూర జనులు, జాలి లేనివారు అని దేవుడు ముందే వాళ్ళకి సెలవిస్తున్నారు. ఇక్కడ ఇంకొక మాట చెప్తాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గంలో గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గమేదో అని అడుగుడి, అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. అయితే వారు మేము అందులో నడుచుకొనమని చెప్పుచున్నారు. మిమ్మును కాపు కాయటకు నేను కావలి వారిని ఉంచి ఉన్నాను, ఆలకించుడి, వారు చేయి బూరధ్వని వినబడుచున్నది. యెహోవా వీళ్ళకి ఎంత చక్కగానో ముందే హెచ్చరిస్తున్నాడు. మీకొక మహాజనము లేచి వచ్చుచున్నది, అది జాలి లేని జనము, వాళ్ళు క్రూరమైన జనము, వాళ్ళు ఎంతగానో సముద్ర ఘోషం వలె నున్నది, బూరధ్వని వినబడుచున్నది. మీరు తప్పించుకోవడానికి లేదంటే మార్గ మధ్యంలో ఇంకేమైనా మార్గం ఉందా అని చూడండి, వెతకండి, మీకు నెమ్మది కలుగుతుంది. నేను మీకోసం ఆల్రెడీ ఒక కాపు కాయటకి దూతలను ఆజ్ఞాపించి ఉన్నాను, నేను కావలి వాళ్ళని నేను ఉంచి ఉన్నాను మిమ్మల్ని కాపాడుటకని యెహోవా ముందే సెలవించుచున్నాడు. కానీ వీళ్ళు విననొల్లని వాళ్ళే ఉన్నారంట. సపోజ్ ఒక ఎగ్జాంపుల్, హాస్పిటల్లో ఒక ఫైర్ యాక్సిడెంట్ అవుతుంది. యాక్సిడెంట్ అయినప్పుడు ఎగ్జిట్ గేట్ ఎక్కడుందో ఆ సమయంలో ఎగ్జిట్ గేట్ తెలిసిన వాళ్ళందరూ వాళ్ళ ప్రాణాలను రక్షించుకోవడానికి బయటికి రావడానికి ఎంతగానో ప్రయత్నిస్తారు. ఆ మనుషులు ప్రయత్నించినప్పుడు కానీ ఈ మనుషులు ముందే కీడు వస్తుందని తెలిసి యెహోవా ఆజ్ఞాపించిన కూడా, హెచ్చరించిన కూడా, మీకు కాపుదల ఇచ్చిన, మీకు కాపు కాయటకు నేను కావలిగా ఉన్నా అని చెప్పినా కూడా ఈ మనుషులు దేవుని మాటను విసర్జించి ధిక్కరించి విననొల్లని వలె ఉన్నారు. ఇక్కడ అంటున్నారు, అయితే మేము వినని వారను చున్నారు. అన్యజనులారా వినుడి, సంగమా వారికి జరిగిన దానిని తెలుసుకొనుము, భూలోకమా వినుము. ఈ జనులు నా మాట వినకున్నారు, నా ధర్మశాస్త్రంను విసర్జించున్నారు కనుక తమ ఆలోచనకు ఫలితమైన కీడు నేను వారి మీదికి రప్పించున్నాను. దేవుడు ఎంతగానో హెచ్చరించినా కూడా ఈ మనుషులు వినలొల్లని ప్రజల వల్ల దేవుని వాక్యాన్ని ధిక్కరిస్తూ ఆయన మాటకి రెస్పెక్ట్ ఇవ్వకుండా, ఆయన మాటను ఫాలో అవ్వకుండా, ఆయన ఆజ్ఞలను ఫాలో అవ్వకుండా వాళ్ళ ఇష్టానుసారంగా వినను అని ఇంకా దేవునికి ఇంకా మాట సెలవిస్తున్నారు. అలాగే మీరు కూడా ఈ ప్రజలు విననొల్లని వలె ఉన్నారా? దేవుని వాక్యం వినకుండా ప్రతి సండేస్ కానీ ఫ్రైడేస్ కానీ మీటింగ్స్లో, ప్రేయర్ మీటింగ్స్లో ఎంతగానో దేవుడు ముందుగానే బయలుపరుస్తున్నాడు. వాక్యంలో అనుసారంగా నడవండి, నిజమైన దేవుడు ఎవరో తెలుసుకోనండి, రాకడ సమీపంలో ఉన్నది, త్వరలోనే ఉన్నది, ఆయన కోపము మనం చూడలేము, ఆయన రాకడ ఎంత సమీపంలో ఉన్నది. మీరు కూడా ఇంకా బాప్తిజం పొందకుండా, ఇంకా రక్షణ పొందకుండా, ఇంకా విననొల్లని ప్రజల వలె నిజమైన దేవుడు ఎవరో తెలియకుండా వింటూ వినవాక్యాన్ని మర్చిపోతూ, ఆయన ఆజ్ఞలను మర్చిపోతూ, లోకానుసారంగా అపవాది పెట్టే తలంపులకు వానికి లోబడుతూ మీరు ఇంకా ఆలోచించున్నారా? ఇంకా మీరు తప్పించుకోవాలని అనుకోవట్లేదా అని దేవుడు ఎన్నో వాక్యానుసారంగా మాట్లాడుతున్నారు. బైబిల్ ద్వారా మాట్లాడుతున్నారు, పరిశుద్ధుల ద్వారా మాట్లాడుతున్నారు, విశ్వాసుల ద్వారా మాట్లాడుతున్నారు, ఆత్మీయ తనుల ద్వారా మాట్లాడుతున్నారు. ఎంతగానో మాట్లాడినా కూడా మీరు వినకుండా, ఇంకా రక్షణ పొందకుండా, ఇంకా విశ్వాసంలో నడవకుండా, ఇంకా విననొల్లని ప్రజల్లాగా వీళ్ళ వలె మీరు ఉన్నారా? దేవుడు ఎంత హెచ్చరించినా మీరు వినకుండా ఉన్నారా? అలా అయితే మీ మనసును మార్చుకోనండి. ఈ దినం నుండి మీరు దేవుణ్ణి తెలుసుకోనండి, నిజమైన దేవుడు ఎవరో తెలుసుకోనండి, ఆయన వాక్యానుసారంగా నడుచుకోనండి. ప్రతి సండే మాట్లాడుతున్న వాక్యాన్ని వినండి, వినిన వాక్యాన్ని చెవనబెట్టకుండా విన్న వాక్యానుసారంగా ధ్యానించండి. దేవుని రాకడ సమీపంలో ఉంది. జనులారా, ప్రజలారా వినండి, సహోదరులారా మీరు ఎంతగానో వినండి. సంఘ కాపర్లు, ఆత్మీయ తనులు ఎంత చెప్పినా వినకుండా మీ ఇష్టానుసారమైన లోకానుసారమైన జీవితం జీవించున్నారా? ఒక్కసారి నినివే పట్టణస్తులను జ్ఞాపకం చేసుకుందాం. నినివే పట్టణస్తులకి మరణం ఉన్నదని యోన ప్రవక్తకి
ఆజ్ఞాపించినప్పుడు యోనా ప్రవక్త ధిక్కరించాడు. అక్కడ దేవుని యేసుక్రీస్తు ప్రభుని వాక్యాన్ని ధిక్కరించినప్పుడు అతను సముద్రంలో వెళుతున్నప్పుడు, సముద్రంలో పడినప్పుడు మత్సర్యము తను 3 days మత్సర్యంలోనే ఉంటాడు. ఆ 3 days దేవుణ్ణి ఎంతగానో ఆరాధిస్తాడు, దేవుణ్ణి ఎంతగానో వేడుకుంటాడు. ఒక్క ఛాన్స్ ఈ ప్రభు, ఒక్క ఛాన్స్ నేను వెళ్తా, నేను చెప్తా, మీరు ఆజ్ఞలను నేను పాటిస్తాను అన్నప్పుడు యెహోవా ఆజ్ఞాపించినప్పుడు ఆ మత్సర్యం గ్రక్కి వేస్తుంది. బయటకు గ్రక్కి వేసినప్పుడు యోనా ప్రవక్త దేవుని మాటలను మళ్ళీ ఆలకించి నినివే పట్టణస్థుల దగ్గరికి వెళ్ళి, మీకు మరణం వచ్చున్నది, ఉపవాస దినములలో మీరు ఎంతగానో దేవుని మొరపెట్టుకో అన్నప్పుడు వాళ్ళు గోనె పట్టుకొని అల్పులేమి గనులేమి ప్రతి ఒక్కరు దేవుని దగ్గర తల వంచి ఎంతగానో ప్రార్థించినప్పుడు వాళ్ళ మరణం నుండి తప్పించాడు. అలాగే మీకు కూడా ఇలా శ్రమలు, ఇలా అపవాదిగాడు పెట్టే మరణ పరిస్థితులు, మరణ భయాలు, ఇలా కష్టాలు మిమ్మల్ని వెంటాడుతున్నాయా? దేవుడు చెప్పే వాక్యాన్ని వినండి, ఆయన వాక్యాన్ని విని ఆలకించండి. ఆయన ప్రతి మాట మనల్ని తప్పించడానికే, ఆయన ప్రతి మాట మనల్ని రక్షించడానికే. జరగబోయే ప్రతి మర్మాలు బైబిల్లో దేవుడు ఎంతగానో చక్కగా రాసి ఉంచాడు. ఆ మాటలను వినండి, ధ్యానించండి, దేవుడు చెప్పిన మాట వినండి. ఇంకా విననొల్ల ప్రజల్లాగా ఉండకండి. అలా లాస్ట్కి ఒక మాట అంటున్నాడు, తమ ఆలోచనలకు ఫలితము కీడు నేను వారి మీదకి రప్పించుచున్నాడు. దేవునికి కోపం ఉగ్రత రాదనుకుంటున్నారా? ఎంతగానో చెప్పి 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 ఈ వాక్యానుసారంగా మాట్లాడి దేవుడు ఎంతగానో మాట్లాడినా కూడా మీరు వినని ప్రజల్లాగే ఉంటున్నారు. చెవిటి వాళ్ళలాగే విసర్జిస్తూ మూర్ఖులై ప్రవర్తించకండి. దేవుని వాక్యాన్ని వినండి, ఆయన వాక్యానుసారంగా నడవండి. ఆయన ప్రతి జాగ్రత్తలు, ఎలా రక్షణ పొందాలి, ఎలా నా దగ్గర రావాలి, ఎలా ఆరాధించాలి, ప్రతిదీ ఎలా తప్పించుకోవాలి, మీకు ప్రజల వల్లే మీరు ఉండకండి. ఇక్కడ దేవుడు ఏమని సెలవిస్తున్నాడు? వాళ్ళు జాలి లేని వారు, వారి స్వరము సముద్ర ఘోషం వల్లే ఉన్నది. ఒక్కసారి లాజరుని ధనికుడిని జ్ఞాపకం చేసుకున్నాం. లాజరు ఈ భూలోకంలో, ఇక్కడ ఈ లోకంలో ఉన్నప్పుడు అతను ఎంతగానో పేదరికం అనుభవించి ధనికుడు తినే అన్నం మెతుకుల కోసం కాపు కాయిచు ఉన్నాడంట. కానీ ధనికుడు ఒక్కసారి కూడా కనికరించకుండా ఆయన ఇష్టానుసారంగా ఈ లోకంలో ఎంతగానో ఆయన ధనికుడు వలె అనుభవిస్తూ, ధనికుడు వలె తింటూ తాగుతూ సుఖం అనుభవించాడు. కానీ లాజరు ఎంతగానో దరిద్రతను అనుభవించాడు. కానీ వన్స్ లాజర్ చచ్చిపోయాక దేవుని ఒడిలోకి చేర్చబడ్డాడు. ధనికుడు అగ్ని ఆరదు పురుగు చావదు అని వాక్యం రాయించాడు కదా, ఆ ధనికుడు ఆ అగ్నిలో పడి ఉన్నాడు. ఆ అగ్నిలో పడి ఉన్నప్పుడు ఎంతగానో దేవునికి మొరపెట్టుకుంటున్నాడు. లాజర్, నీ చిటికెన వెళ్తూ ఒక్క వాటర్ డ్రాప్ నా నాలుక మీద వెయ్యి, నేను చల్లార్చబడతాను, కొంచెం తృప్తి పొందుతాను అన్నా కూడా నీవెవరో నాకు తెలియదు, ఇటు ప్రజలు అటు రాలేరు, అటు ప్రజలు ఇటు రాలేరని దేవుడు ఎంతగానో చక్కగా వ్రాయించాడు. మీరు కూడా ఇలాగే దేవుని మాట వినకుంటుంటున్నారా? మీరు వినకుంటుంటే, దేవుని మాట ధిక్కరిసి విసర్జించుకుంటుంటే, లాస్ట్కు అయిన మాట ఆలోచనకు ఫలితము కీడు నేను వారి మీదకి రప్పించున్నాను. లాస్ట్కి మీకు కీడు ఆ నరకము మాత్రమే. ఆ నరకంలో అగ్ని ఆరదు, పురుగు చావదు. మీరు ఎంతగానో అనుభవించాల్సి వస్తుంది. ముందే దేవుని వాక్యాన్ని అనుసరించండి. ఆయన ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని ఎత్తిపట్టు ప్రార్థించండి. రక్షణ పొంది దేవుని తెలుసుకోనండి. దేవుడు ఇంత చక్కగా మనతో డైలీ మాట్లాడుతున్నారు కదా, ఇంకా మీరు మారు మనసు పొందండి. ఇంకా అలా విననొల్లని ప్రజల్లాగే ఉండకండి. మిమ్మల్ని రక్షించాలని దేవుడు ఎంతగానో ఆతురత పడుతున్నాడు. ఎంతగానో మీరు ఆయన దగ్గరికి రావాలని ఎంతగానో ఆశపడుతున్నారు. మీరు దేవుని దగ్గరికి రండి, దేవుని తెలుసుకున్నాను అనేక ప్రజలకి మీరు ఇంకా చెప్పి వాళ్ళని కూడా తీసుకురండి. వాళ్ళలాగే మీరు మారకుండా వాళ్ళని మార్చబిడ్డలుగా మీరు ఉండండి. ఇంత గొప్ప చక్కటి వాక్యాన్ని మనకు అందించిన దేవునికి మహిమ కలుగును గాక. అందరికీ ప్రైజ్ ది లార్డ్.